అయిపోయినాడు. ఇవాళ గ్రామానికి కాపలా పెట్టుకున్నాం విగ్రహాన్ని. మరి వాళ్ళకే అంత గురువుని ఎన్నుకుంటే మరి మనకు కూడా గురువు కావాలి కదా. గురువు దగ్గర మన కర్మలు తొలగాలి అంటే సేవ చేసుకోవాలి. మనకు అవకాశం ఇస్తారు. ఇవాళ మేము ఇంత దూరం వచ్చాం. వీళ్ళందరూ కూడా 10 రోజుల నుంచి మిమ్మల్ని అందరినీ పిలిచారు. వాళ్ళు ఒక 10-20 గ్రామాలు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఎంతమంది వచ్చారు? చాలా తక్కువ. వాళ్ళు ప్రచారం చేసి చెప్పిన దానికి ఒక 10,000 మంది ఉండాలి. అలా చేశారు. అంటే గురువు దగ్గర రావడం అనేది కోటి జన్మల పుణ్యం ఉంటేనే వాళ్ళు వస్తారు, లేకపోతే రాదు. ఆ సమయం మీకు వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ దాకా వచ్చినారు. రాముడు సీతమ్మని తెచ్చుకోవాలంటే క్షణకాలం పట్టదు. కానీ ఆంజనేయ స్వామిని పంపారు. ఎందుకు పంపించారు? ఆయన అవధూత. ఆయన ఏం చెప్పినాడు? నా గురువు నామం చేయండి, నా నామం చేయండి, ఆంజనేయ స్వామి నామం చేయమని చెప్పలే. రామ 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 రామనామం పలికిచ్చాడు ఆంజనేయ స్వామి. కాబట్టి అలాంటి నామమే మనం ఇవాళ పలకాలి, రామదూత నామం. ఆ నామం పలుకుతున్న కొద్దీ మనమందరం కూడా రామదూత స్వామి వారి భక్తులమై సేవకులమై ఆయన మార్గంలో నడుస్తూ మన ద్వారా కొన్ని వేల కుటుంబాల్ని మనం బాగు చేయాలి. స్వామివారు 13 సంవత్సరాలుగా నాతో ఈ వ్రతాలు చేయిస్తున్నారు. ఎంతో మంది కుటుంబాలలో అసలు బ్రతకడు వీడు అయిపోయింది అనుకున్న వారికి ప్రాణం పోసారు స్వామివారు. సంతానం పెళ్ళై 20 సంవత్సరాలైనా సంతానం లేని వారికి సంతానం ఇచ్చారు స్వామివారు. కానీ చెప్పింది చెప్పినట్టు ఆచరించాలి. పిల్లలను విదేశాలకు పంపించారు. విదేశాల్లో వెళ్ళి పూజ చేసి వస్తే అక్కడ వచ్చినటువంటి పూజకు వచ్చినటువంటి దంపతులకు కూడా అనేకమైన కోరికలు నెరవేరినాయి. 7 సముద్రాలు దాటి అవతల వెళ్లి స్వామివారు వ్రతం చేసి వస్తే మరి అక్కడ కోరుకున్న వారికి స్వామివారు వరం ఇచ్చేశారు, సంతానం ఇచ్చారు, I-140 వీసాలు వచ్చాయి, ఇల్లు కొనుక్కున్నారు, ఎన్నో పనులు జరిగినాయి అక్కడ. ఇది సత్యం నేను చెప్పేది. కాబట్టి ఈ సత్యాన్ని పట్టుకోండి, ధర్మ మార్గంలో నడవండి. తప్పకుండా మన అందరికీ అన్ని విజయాలు ప్రాప్తిస్తాయి. ఇక్కడ మన అమ్మవార్లు వచ్చినారు, సంధ్యమ్మవారు. ఆ అమ్మవారు ఇప్పుడు మీకు అందరికీ చక్కటి ప్రసంగం ఇస్తుంది. ఆ ప్రసంగము మీరందరూ వినండి. మాకంటే ఇంకా వయసులో పెద్దవాళ్ళు ఉండొచ్చు, కానీ భక్తి మార్గంలో నడుస్తూ స్వామివారు భక్తి బీజం వేసి అతి చిన్న వయసులో తపస్సు చేయించి, తల్లి నువ్వు ఎవరికి ఆశీర్వదించినా వాళ్ళు బాగుపడిపోతారని చెప్పి స్వామివారు మన మధ్యలోకి పంపిస్తున్నారు అమ్మవారు అందరూ కూడా. కాబట్టి ఆ అమ్మవారిని ఇప్పుడు పిలుస్తున్నాను. సంధ్య అమ్మవారు మాట్లాడతారు. పూజ చేయండి. అందరికీ ఆలస్యమైంది కాబట్టి అమ్మవారు ముందు పూజగానమ్మ, అయిన తర్వాత నేను చెప్తానంటుంది. ఈ వ్రతం గురించి చెప్పాను. మేను దత్త సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం. అందుకే దంపతులుగా వచ్చి కూర్చోవాలని చెప్పాను. పూజ చేసుకునేటప్పుడు మనసు అటు ఇటు పెట్టుకోకండి. కంకణం కట్టుకునేటప్పుడు కూడా మనసు ఏకాగ్రత చెయ్యండి. ఏకాగ్రతతో గురునామం చేస్తూ కంకణం కట్టుకోవాలి ఈ పూజ అయిన తర్వాత. ఆ తర్వాత అమ్మవారు సూచిస్తారు. చక్కని ప్రసంగం మీరందరూ విందురు. వందే రామదూతం. ఇప్పుడు పూజా సామాగ్రిలో మీకు స్వామివారి ఫోటో, పువ్వులు, అక్షంతలు, పసుపు కుంకుమ, అలాగే ఒక పండు. అందరికీ వచ్చాయో ఒకసారి చూసుకోండి. నీళ్ళ బాటిల్, వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదమ్మా అందరికి. సరే, ఇక్కడ పూజ చేసుకునే దంపతులు రావాలి. చంద్రయ్య గారు, మీరు ఈ చంద్రయ్య శేఖర్ గారు వాళ్ళ సతీమణి.